నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దైవం మానుష్య రూపేణ అన్నట్టుగా మనుషుల మధ్య సంచరిస్తూ యోగిగా, తపస్విగా, ఫకీరుగా తనలోని దైవత్వాన్ని చాటిన దత్తావతారుడు షిరిడీ సాయినాథుడు. ఎక్కడో పుట్టి షిరిడీ చేరి తన అనంత దయామయ ప్రేమాస్పద జీవనముతో భక్తుల్ని ఉద్ధరించిన యోగి పుంగవుడు బాబా. ఆయన మహాసమాధి చెంది ఎన్నో దశాబ్దాలు గడుస్తున్నా బాబా సందేశం ఊరూవాడ నేటికి ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నో బాబా మందిరాలు రూపుదాలుస్తున్నాయి. ఆ పరంపరలోనిదే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సాయి సత్సంగ సేవాశ్రమం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ మందిర విశేషాల్ని తిలకిద్దాం. శ్రీ సాయి జయ సాయి విన్నాను సాయి నీలీలన్నీ ఏడేడు లోకాల లేవని వచ్చాను సాయి నీ అండ కోరి కాపాడే దైవమే నీవేనని దండాలో దొరమ చింత తీరా షిరిడీకే మమ్ము రప్పించుకోవా సాయి నేను నీ వాడిని సాయం కూడా నీ తోడుని భీమవరానికి చెందిన కేశవశ్రీ అనే సాయి భక్తుని ప్రేరణతో సాయి సత్సంగ మందిరం రూపుదాల్చింది. తన గృహం పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి సాయి మందిరాన్ని వినూత్నంగా నిర్మింపజేశాడు. దీనికి అభయ సాయి మందిరముగా నామకరణం చేశాడు. 1993వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన శంకుస్థాపన చేసుకున్న ఈ మందిరం అనతికాలములోనే నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. అయితే సాధారణంగా కనిపించే సాయి మందిరాలకు భిన్నంగా ఓ నివాస గృహంగా ఈ సాయి సన్నిధి గోచరిస్తుంది. నైనం చిందంది శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని లక్ష్మీ నరసింహం వారి వీధిలో ఉన్న ఈ గృహంలాంటి సాయి మందిరం ఈ ప్రాంత ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సాయి భక్తులకు ఇది ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. ఈ సాయి మందిరం మినీ షిరిడీగా విఖ్యాతి పొందుతోంది. నిష్కామ భక్తి, నిస్వార్థ భావాలతో కేశవశ్రీ అనే సాయి భక్తుని కలల రూపం ఈ సాయి మందిరం. చిత్రకళ ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేశాక తన జీవితాన్ని ఈ సాయి సన్నిధి రూపకల్పనకే ఆయన అంకితం చేశారు. సాయి మందిరం ముంగిట గాలి గోపురం లాంటి నిర్మాణం గోచరమవుతుంది. ఈ గోపురం 6 భాగాలుగా విభజించటమైనది. గణేశుడు, అభయాంజనేయుడు, వేణుగోపాలస్వామి, పాండురంగస్వామి, శంకరుడు, కనకదుర్గల ప్రతిమలు ఆయా భాగాలలో కొలువు తీరి ఉంటాయి. గోపుర పైభాగాన సర్వమత సమానత్వానికి చిహ్నంగా అన్ని మతాల గుర్తులు భాసిల్లుతుంటాయి. ప్రధాన ప్రవేశానికి ఇరువైపులా సాయి అందించిన సూక్తులు శ్రద్ధ, సబూరి లిఖితమై ఉంటాయి. ఇక్కడే నిలువెత్తు సాయిబాబా మూర్తి 2 వైపులా చిత్రించబడి ఉంది. మందిరానికి కుడివైపున సర్వాభీష్ట ప్రదాత గణపతి ప్రతిమ నెలకొని ఉంటుంది. సాయి మందిరానికి విచ్చేసిన భక్తులు ముందుగా ఇక్కడున్న గణపతి మూర్తికి ప్రణమిల్లుతారు. భీమవరం సత్సంగ సేవాశ్రమంలో బాబా విగ్రహాన్ని 1995వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన ప్రతిష్ఠించారు. అయితే అంతకుముందు 1993వ సంవత్సరం నవంబర్ మాసంలో 56 సంవత్సరాలుగా పూజిస్తోన్న సాయి మృణ్మయ విగ్రహాన్ని ఇదే ఆశ్రమంలో ప్రతిష్ఠ గావించారు. ఈ మృణ్మయ సాయిమూర్తి గురుస్థానంలో ప్రస్తుతం పూజలందుకుంటోంది.
ప్రధాన మందిరంలోనికి ప్రవేశించిన భక్తుల ముంగిట సమున్నతాసనంపై శ్రీ సాయినాథుని విగ్రహం అసమాన తేజో విరాజితంగా దర్శనమిస్తుంది. యోగిరాజుగా, సచ్చిదానందమూర్తిగా సాయి భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. జీవకళ ఉట్టిపడే రీతిలో మధుర మందస్మిత వదనారవిందంతో బాబా ప్రతిమ సమ్మోహనాత్మక నుంచి అగ్నిని తీసుకువచ్చి ఇక్కడ ధునిలో మంత్రపూర్వకంగా ప్రజ్వలింపచేశారు. 1999 జనవరి 27వ తేదీన ధునిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ధునిలోని యోగాగ్ని అవిరామంగా వెలుగుతూనే ఉంది. ధునిని ద్వారకామాయిగా వ్యవహరించటం సాయి మందిరాల్లో సాధారణమైన విషయం. అయితే ఈ సత్సంగ సేవా మందిరంలో షిరిడీ సాయినాథుని సమక్షంలోని ధుని అగ్ని నిరంతరం ప్రజ్వరిల్లుతూనే ఉంది. భక్తులు ఈ ధుని చుట్టూ ప్రదక్షిణలు గావించుకొని నమస్కారాలు చేసుకుని చెంతనే ఉన్న విభూతిని పెట్టుకుంటారు. మధురం మధురం నీ స్మరణం. ఇదే ప్రాంగణంలో ఉన్న సాయి పాదుకల్ని, చెంతనే ఉన్న చిన్న అద్దాల మందిరంలోని శ్రీ సాయినాథుణ్ణి దర్శించుకొని ప్రణమిల్లుతారు. ఈ మందిరానికి విచ్చేసిన భక్తులు ఈ ధ్యాన మందిరంలో ప్రతి నిత్యం ధ్యానం గావించుకుంటారు. షిరిడీ సాయి ప్రార్థనా మందిరం పైభాగాన అనగా 2వ అంతస్తులో ధ్యాన మందిరం నిర్మితమైంది. ఈ ధ్యాన మందిరంలో దత్తావతారాల పాలరాతి విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉంటాయి. దత్తాత్రేయుడు, శ్రీపాద వల్లభస్వామి, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట మహారాజ్, సాయినాథుని ప్రతిమల్ని భక్తులు పూజించుకుని సేవించుకుని తరిస్తారు. ఈ మందిరానికి విచ్చేసిన భక్తులు ఈ ధ్యాన మందిరంలో ప్రతి నిత్యం ధ్యానం గావించుకుంటారు. మందిర లోగిలిలో ఉన్న సాయికోటి స్తూపం సర్వమత సామరస్యానికి ప్రతీకగా గోచరిస్తుంది. ప్రవచన మంటపంలో షిరిడీ సాయి చరిత్రకు సంబంధించిన అనేక ఘట్టాలు దర్శనమిస్తాయి. పలు దేవతల చిత్తరువులు ముచ్చట గొలుపుతాయి. సుప్రభాతం నుండి ఏకాదశ సూత్రాల వరకు ఉన్నాయి. షిరిడి సాయి నిన్ను కొలిచేవారి తోడు నీడ. ఈ మంటపంలో సాయినాథుని చిత్రపటం ఒక ప్రత్యేక మందిరంలో పుష్పమాలాంకృతంగా దర్శనమిస్తుంది. ఇక్కడే సాయి సచ్చరిత్ర పారాయణం, చాలీసా, అష్టకాల్ని భక్తులు పఠిస్తారు. గురువారం విష్ణు సహస్రనామం, శుక్రవారం లలిత సహస్రనామ పారాయణాన్ని నిర్వహిస్తారు. భీమవరం సాయి సన్నిధిలో గురుస్థానంలో 108 షిరిడీ సాయినాథుని పాలరాతి విగ్రహాలు ఉంటాయి. ఏకకాలంలో ఈ 108 మూర్తుల్ని ఈ సన్నిధానంలో ప్రతిష్ఠించారు. మరో ప్రత్యేకత ఏంటంటే ఈ సన్నిధిలో సాయి పాలరాతి విగ్రహానికి వార్షికోత్సవ సందర్భంగా అన్నాభిషేకాన్ని నిర్వహిస్తారు. సాయి సన్నిధి గురుస్థానంలో 108 షిరిడీ సాయి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా భాసిల్లుతాయి. శ్రీ సాయి మందిరానికి విచ్చేసిన భక్తులు ఈ గురుస్థానం చుట్టూ ప్రదక్షిణలు గావించుకుని పిమ్మట ఇక్కడున్న గణపతికి నమస్కరించుకుని తమ వెంట తెచ్చుకున్న కొబ్బరికాయల్ని కొడతారు. ఈ గురుస్థాన ప్రాంగణంలో ఆదిశంకరులు, నందనవనంలో షిరిడీ సాయిబాబా మూర్తి, లఘు ఉద్యానవనం వంటివి శోభిల్లుతాయి. భాగవత విహారి
దేవయ షిరిడి సాయి. ప్రధాన మందిరంలో సాయి ప్రధాన విగ్రహానికి ఎడమ వైపున రామమందిరం నెలకొల్పబడి ఉంది. ఈ మందిరములో శ్రీ సీతారామచంద్ర స్వామివార్లు కొలువై ఉన్నారు. ప్రధాన మందిరంలో సాయిబాబా మూర్తికి ఎడమ వైపున రామమందిరం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మందిరంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ ఆంజనేయుని సహితంగా భక్తులకు దర్శనమిస్తారు. అత్యంత తేజోమయంగా పాలరాతి మూర్తిగా దర్శనమిచ్చే ఆ స్వామి దర్శనం సర్వమంగళకరంగా భావిస్తారు. ఇక్కడికి విచ్చేసిన భక్తులు స్వామివారికి ఇచ్చిన హారతిని కళ్ళకద్దుకొని స్వామివారిని మనసా వాచా దర్శించుకుంటారు. భీమవరంలో నెలకొల్పిన సాయిబాబా మందిరం ప్రతి గురువారం రోజున భక్తజన కోలాహలంతో వెలుగొందుతుంటుంది. ఈ మందిరంలో విశేష పర్వదినాలప్పుడు ఉత్సవాల సందర్భంగా బాబా మందిరం భక్తులతో పోటెత్తుతుంది. వేలాది మంది భక్తులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని బాబాను పంచామృతాలతో అభిషేకిస్తారు. అలాగే ప్రతి గురువారం బాబాకు పల్లకి సేవను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. సంవత్సరం పొడవునా సాయి సత్సంగ ఆశ్రమంలో ఉత్సవ ఆరాధనా పరంపర కొనసాగుతుంది. గురు పూర్ణిమ, శ్రీరామనవమి, భీష్మ ఏకాదశి, విజయదశమి, దీపావళి వంటి పర్వదినాల్ని వేడుకగా జరుపుతారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 11వ తేదీన బాబాకు అన్నాభిషేకం, మహా అన్నదానాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకలో వందలాది మంది సాయి భక్తులు పాల్గొని సాయి దివ్యానుగ్రహానికి పాత్రులవుతారు. భయమేలా, నేనున్నాను, నా వెంటే నడవండి, మీ దివ్య జీవన మార్గాన్ని, ప్రేమాస్పద భావాన్ని దర్శింపచేస్తాను అని బాబా తన భక్తులకు సందేశమిచ్చాడు. భూతదయ, ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం వీటి ఆచరణే అసలైన సాయి పూజ. మనం కూడా ఈ మార్గాన్ని పయనించి సాయి దివ్య సందేశాన్ని అందుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.